కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ ట్రెజరీగా ఉన్న అజయ్ మాకెన్ ఈ విషయం చెప్పారు. యూత్ కాంగ్రెస్ 210 కోట్లు రికవరీ చేయాలని అదనపు పన్ను శాఖ అడిగినట్టు అజయ్ మాకెన్ తెలిపారు. ఎన్నికలకు 2 వారాల ముందు ప్రతిపక్షం అకౌంట్లు ఫ్రీజ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయటమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ దగ్గర ఖర్చు చేయడానికి డబ్బులే లేవని, కరెంటు బిల్లులు కట్టడానికి, జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదని ఆవేదన చెందారు. దీనివల్ల రాహుల్ గాంధీ న్యాయయాత్రతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ కార్యకలాపాలపై ప్రభావం పడుతోందన్నారు. मुख्य ऑपोजिशन पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं. कांग्रेस पार्टी के अकाउंट्स पर तालाबंदी हो गई है. कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज कर दिए गए हैं. हमारे देश में लोकतंत्र पर तालाबंदी हो गई है और ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए हैं, हमारे देश में डेमोक्रेसी फ्रीज हुई है. हैरानी की बात यह है कि जब 2 हफ्ते केवल यह हफ्ता चुनाव घोषणा के लिए रह गए हों, ऐसे समय में प्रमुख ऑपोजिशन पार्टी के अकाउंट फ्रीज करके यह सरकार क्या दिखाना चाहती और किस आधार पर फ्रीज करे गए हैं, मैं आपको बताना चाहूंगा तो हास्यास्पद है. और न केवल कांग्रेस पार्टी के, कल शाम को यूथ कांग्रेस के भी अकाउंट्स फ्रीज कर दिए गए और यूथ कांग्रेस और कांग्रेस दोनों के अकाउंट्स जो फ्रीज करे गए हैं, 210 करोड़ की रिकवरी इनकम टैक्स डिपार्टमेंट ने यूथ कांग्रेस और कांग्रेस से मांगी. 210 करोड़ की कुल रिकवरी. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఏదైతే ఈ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంపై ఇటు కాంగ్రెస్ ట్రెజరీ ఏమని చెప్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు దీన్ని? సార్, లోక్సభ ఎన్నికలకు ముందు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ అలాగే యూత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 9 బ్యాంక్ ఖాతాలని ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడం జరిగింది. పూర్తిగా బ్యాంకు లావాదేవీలు, ముఖ్యంగా డబ్బు వేయడం కానీ తీయడం కానీ పూర్తిగా స్తంభింప చేయడం జరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ కాసేపటి క్రితమే వెల్లడించారు. అయితే 2018-19 సంవత్సరానికి సంబంధించి 210 కోట్ల ముఖ్యంగా ట్యాక్స్ రిటర్న్స్ కి సంబంధించిన పన్ను ముఖ్యంగా జరిమానాలను వీళ్ళు చెల్లించాల్సి ఉందని చెప్పి తెలుస్తోంది. సో వీటికి సంబంధించి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పూర్తిగా ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఇటు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కావాలని రాజకీయ కక్ష సాధింపు చేయాలని చెప్పి ఈ విధంగా బ్యాంకు ఖాతాలని సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలని కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విరాళాలు, చెక్కులు ఇటీవల కాలంలో భారత్ జోడో న్యాయయాత్ర కోసము, అలాగే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం క్రౌడ్ ఫండింగ్ కి పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భారీగా కార్యకర్తలు ఇటు యూత్ కాంగ్రెస్ విభాగం డొనేషన్స్ ఇవ్వడం జరిగింది, విరాళాలు ఇవ్వడం జరిగింది. సో సుమారు 200 కోట్ల వరకు కూడా ప్రస్తుతం డబ్బు కాంగ్రెస్ అకౌంట్స్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే 2019 ఎన్నికల సందర్భంగా కూడా ఆలస్యంగా మేము ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయడం జరిగింది. 15 రోజులు ఆలస్యమైంది. గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2019లో 199 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. దానికి సంబంధించి ఆలస్యంగా పన్ను చెల్లింపులు జరిగాయి. సో దాన్ని ప్రస్తుతం దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా క్రౌడ్ ఫండింగ్ వచ్చిన తర్వాత, ఖాతాలో డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఖాతాలను సీజ్ చేశారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ ముఖ్యంగా అకౌంట్లలో కార్పొరేట్ డబ్బు ఉంది, కార్యకర్తలు విరాళాల ద్వారా వచ్చిన డబ్బు మా దగ్గర ఉంది, రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన డబ్బుని బీజేపీ ఖర్చు పెట్టుకుంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా ఫ్రీజ్ చేశారు అని చెప్పి దేశంలో ఒకే పార్టీ ఉండాలా, ఇతర పార్టీలు ఉండొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీనిపైన న్యాయం గెలుస్తుందని భావిస్తున్నాం అన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం వెబ్సైట్ పైన పోరాడతామని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే కూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.